హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేయబోతున్నా. అయితే ఈ స్టోరీ మనకి ఇన్స్టాగ్రామ్లో పంపించిన వారి పేరు హర్షద్. వాళ్ళ నాన్న లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ స్టోరీ. అయితే హర్షద్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒకసారి రోడ్డుపైకి వెళ్ళాడు. అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళ నానమ్మని ఇంటికాడే ఉండమని చెప్పి మరీ వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ నానమ్మకి కళ్ళు సరిగ్గా కానరావు. అందుకని ఇంటికాడే ఉండమని చెప్పి ఎటు వెళ్ళొద్దని చెప్పి నీకు కావాల్సిన మెడిసిన్స్ నేను తీసుకొని వస్తాను, అదే పనిగా చెప్తున్నా, బయటికి మాత్రం వెళ్ళకు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ అమ్మ మాత్రం వినలేదు. వినకుండా రోడ్డుపైకి వెళ్ళి రోడ్డు దాటుతూ ఉండగా సరిగ్గా కళ్ళు కానరాకపోవడంతో ఒక ట్రాక్టర్ వచ్చి గుద్దేసి వాళ్ళ నానమ్మ చనిపోయింది. చనిపోయిన వాళ్ళ హర్షద్ నానమ్మ బాడీ టచ్ చేయడానికి కూడా అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆ ట్రాక్టర్ కింద పడి నుజ్జు అయిపోయింది. అదేవిధంగా ఆ రోజు రాత్రే హర్షద్ వాళ్ళ నానమ్మకి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత హర్షద్ వాళ్ళ నాన్నకి ఒకరోజు రాత్రి దగ్గర టైం 12 కావస్తుంది. నీళ్ళు తాగుదామని వంటింట్లోకి వెళ్ళాడు. అలా వెళ్తుండే వెంటనే ఎవరో గొంతు పట్టి ఇసిరేసినట్టు అనిపించింది. వెంటనే కింద పడ్డాడు. కింద పడిన వాళ్ళ నాన్నకి ఆ రోజు చాలా భయం వేసింది. ఆ రోజు తర్వాత కొన్ని రోజులుగా రోజు రాత్రిపూట వంటింట్లో బోకులన్నీ కింద పడడం మరియు విచిత్రమైన సౌండ్లు రావడం, ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించేది. అలా హర్షద్ వాళ్ళ నాన్నకి ప్రతిరోజు ఏదో ఒక విచిత్రమైన సౌండ్ అయితే వినిపించేది. ఒకరోజు ఏం జరిగిందంటే హర్షద్ వాళ్ళ నాన్న అద్దంలో తల దూక్కుంటూ ఉన్నాడు. అది రాత్రి దగ్గర 9 సమయంలో అద్దం దూక్కుంటున్న వాళ్ళ నాన్నకి ఆ అద్దంలో వాళ్ళ అమ్మ కనపడింది. చనిపోయిన వాళ్ళ అమ్మ కనపడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంకా వాళ్ళ నాన్న వెంటనే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా 2 రోజులకే మరో విచిత్రం జరిగింది. ఏమైందంటే ఈసారి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవులు చనిపోయాయి. 2 ఆవులు చనిపోయాయి. హర్షద్ వాళ్ళ నాన్న వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన విషయం మొత్తం తన ఊర్లో ఉన్న పూజారికి చెప్పాడు. అయితే ఆ పూజారి ఏమన్నాడంటే, ముందు వెళ్ళి మీ అమ్మగారికి సరిగ్గా అంత్యక్రియలు జరిపి ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి మీ ఇంట్లో దీపం వెలిగియండి, మరియు ఇంకోటి ఏం చేస్తారంటే ఒక గుమ్మడికాయని దిష్టి తీసి ఇసిరి పాడేయండి అని చెప్పాడు. హర్షద్ వాళ్ళ నాన్న అలాగే ఒక వారం చేశాడు. ఆ తర్వాత నుంచి ఏ సౌండ్ వినిపించలేదు, కనిపించలేదు. ఇది రియల్గా జరిగిన హర్రర్ స్టోరీ. మరిన్ని హర్రర్ స్టోరీస్ నా ఇన్స్టాగ్రామ్లో వచ్చేటివన్నీ మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.